ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. వరలక్ష్మి వ్రతం రోజు పీటల మీద కూర్చొని వ్రతం చేసిన రాజ్ ఇందు. ఐశ్వర్యని వాడుకొని ఇందు మీద కుట్ర చేయబోయిన రేఖకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఇందు. దుగ్గిరాల వారసుడని నిజం తెలుసుకున్న రాజ్. ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక ఇందు అయితే ఐశ్వర్యని మంచి దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఇక అందులో భాగంగానే నువ్వు డిగ్రీ పాస్ అయితే నీకు సొంత కంపెనీ పెట్టిస్తాను, ఇది నిజమని చెప్పి మాట ఇచ్చేసరికి ఐశ్వర్య వెంటనే కూడా అయితే నేను డిగ్రీ పాస్ అయి చూపిస్తాను, నువ్వు అన్న మాట ప్రకారం నా పేరు మీద కంపెనీ పెట్టాలి అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఛాలెంజ్ విసురుకుంటారు. ఇక ఇందులో భాగంగానే రేఖ అయితే ఇదేంటి దీన్ని నేను మార్చేసి నా దారిలో పెట్టుకుంటే ఇదేంటి మళ్ళా హిందూ దారిలో వెళ్ళిపోతుంది, దీన్ని నా గ్రిప్లో పెట్టుకోవాలి అని చెప్పి ఇక ఐశ్వర్య దగ్గరికి వచ్చి నువ్వు డిగ్రీ చదవలేవు, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలీదా, నువ్వు పబ్బులకి పార్టీలకి తప్ప చదువు ఎగ్జామ్స్ అంటే నీ వల్ల కాదు, ఎందుకు ఇచ్చావు మాట, అనవసరంగా నీకు ఆస్తి రాకుండా పోతుంది, నువ్వు ఈ డిగ్రీ తప్పి ఇక ఆస్తిని కూడా కోల్పోతావు అని చెప్పి చాలా ఇక ఈ విధంగానే డిసప్పాయింట్గా మాట్లాడుతూ ఉంటే ఐశ్వర్య మాత్రం ఏమనుకుంటున్నారు అంటే నా గురించి, నేను మంచిగా చదువుకుని అలాగే డిగ్రీ పాస్ అవ్వడం నాకు చిటికలో పని, నేను ఏది అనుకున్నా నేను అది పట్టు మార్కుని విక్రమార్కుడు మాదిరిగా నేను అన్నీ కూడా చేసి చూపిస్తాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందు ఇన్నాళ్ళ కాదు, చూశారు కదా ఆస్తి మొత్తం తన చేతుల్లో ఉంది, అలాగే తనంతల తానే నాకు కంపెనీ పెట్టిస్తానని మాట ఇచ్చింది, తను మాట ఇచ్చి తప్పే టైప్ అయితే కాదు, అందుకే నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటాను, ఆ హిందూ రాంగ్ అని అందరి ముందు చేసి దాన్ని నాకంటే తక్కువగా నేను ఓడించి చూపిస్తాను అని చెప్పి ఇక రేఖ మాటలు అస్సలు తీసుకోదు. ఇక రేఖ అయితే షాక్లో ఉండిపోతుంది. ఇక మొత్తం మీద రాజు ఇందుని ప్రశ్నిస్తూ ఉంటాడు. రాజు అయితే ఇది నువ్వు ఏం చేస్తున్నావో ఐశ్వర్య, ఇక డిగ్రీ పాస్ అవడం ఏంటి, నువ్వు కంపెనీ పెట్టించడం ఏంటి, ఒకవేళ నిజంగానే తను డిగ్రీ పాస్ అయితే అప్పుడు ఏం చేస్తావు ఇందు అని చెప్పి అడుగుతాడు. ఇక వెంటనే కూడా తను ఖచ్చితంగా డిగ్రీ పాస్ అవ్వాలనే నేను ఆ విధంగా మాట్లాడాను, నిజంగా తను డిగ్రీ పాస్ అయితే ఆనందంగా తన పేరు మీద ఒక కంపెనీని పెట్టి తనకు అప్పచెప్తాను అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా రాజు అయితే ఏం మాట్లాడుతున్నావు ఇందు, నిజమేనా అనగానే నిజమే, తను బయట అమ్మాయ, తను సొంత నా అక్క, తను ఎప్పుడూ కూడా కోపంతో ద్వేషంతో నా మీద ఉంటుందే తప్ప తన చదువు మీద తన కెరియర్ మీద ఫోకస్ చేయట్లేదు, మా అమ్మ కోరిక మేము ముగ్గురం కూడా ఇందు నందు అలాగే ఐశ్వర్య అక్క ముగ్గురం కూడా సమానంగా పెరగాలని, అలాంటప్పుడు ఐశ్వర్య ఒకవైపు తన కెరియర్ని పాడు చేసుకొని తను తప్పుడు అడుగులు వేస్తూ ఉంటే తన్ని తీర్చిదిద్దాలని అనుకున్నాను, తన్ని ఏ రకంగా ఛాలెంజ్ విసిరితే తను ఆ రకంగా కరెక్ట్గా ఇక ఆ ఛాలెంజ్ని తీసుకొని తను మంచిగా చదువుకోవాలని తనని అందరి ముందు కంపెనీ పెట్టిస్తానన్నాను, నిజంగానే ఐశ్వర్య అక్క అనుకున్నట్టుగా డిగ్రీ పాస్ అయితే నిజంగానే తన చేత కంపెనీ పెట్టిస్తాను అని చెప్పి అంటుంది. ఇక మొత్తం మీద రాజ్ అయితే నువ్వు చాలా గ్రేట్ తల్లి, నువ్వు ఇంట్లో అందరినీ కూడా నీ దారిలోకి తెచ్చేసుకుంటావు ఎంతలోకి అని చెప్పి అంటాడు. ఏం తెచ్చుకోవడం, నువ్వైతే నా దారిలోకి రాలేదు కదా బావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో తెలీదు, నన్ను పక్కన పెట్టేసావో తెలీదు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక ఐశ్వర్య హాల్లో కూర్చుంటుంది. ఇక రేఖ భ్రమరాంబ వీళ్ళు కూడా ఐశ్వర్యతో పాటు అక్కడే కూర్చొని ఐశ్వర్యని అసలు చదువు మీద శ్రద్ధ లేకుండా చేయాలని ఇక ఐశ్వర్య పదే పదే ఇందుని బాధ పెట్టాలని కుట్ర చేయబోతూ ఉంటారు. ఇక వెంటనే అక్కడ అపర్ణ అయితే కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక అక్కడికి ఇందు అయితే రావటం జరుగుతుంది. అమ్మ ఇందు, ఇక వారం రోజుల్లో వరలక్ష్మి వ్రతం వస్తుంది, శ్రావణ మాసం, ఇక శ్రావణ మాసం మొదటి శుక్రవారం కాబట్టి ఈరోజు పూజ చేసావు కదా, నెక్స్ట్ వీక్ అయితే నేను మీ తాతయ్య పూజ చేయాలనుకుంటున్నాము, ఇదిగో రేఖ భ్రమరంబ మీరు కూడా మాతో పాటు పూజలో కూర్చోవాలంటే కూర్చోండి అనగానే ఎందుకు కూర్చోం, చక్కగా కూర్చుంటాం,
ఇదిగో ఈ ఇంట్లో మొట్టమొదటిసారిగా వరలక్ష్మి వ్రతాన్ని అందరము కూర్చుంటున్నాం కాబట్టి ఇక కొత్తగా పెళ్ళైన జంట ఇందు రాజు కూడా కూర్చుంటే బాగుంటుంది. ఏ ఇందు, నువ్వు రాజు కూడా పీటల మీద కూర్చొని వ్రతం చేయించుకోండి అని చెప్పి భ్రమరాంబ అంటుంది. ఆ మాటలకి అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ వీళ్ళిద్దరికీ పెళ్లి జరగలేదు, ఇదేంటి వీళ్ళిద్దరు వ్రతం మీద కూర్చోమని చెప్తుంది భ్రమరాంబ అని చెప్పి షాక్ అవుతూ ఉంటే ఇక ఇందు కూడా అట్లానే చూస్తూ ఉంటే, అవును నిజమే కదా, నువ్వు అలాగే ఆ రాజు ఇద్దరూ కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకోండి, మీరు పెళ్ళైన జంటే కదా అని చెప్పనగానే అది ఇప్పుడు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి ఆలోచిస్తున్నావు, నువ్వు నిజంగా మీరిద్దరు భార్యాభర్తలే కదా, అలాంటప్పుడు వ్రతం చేసుకోవడానికి ఏమైంది, వ్రతం చేస్తున్నావా లేదా అని చెప్పి అందరి ముందు నిలదీస్తుంది ఐశ్వర్య. ఇక ఆ మాటలకి వెంటనే కూడా ఇందు, నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము, నేను అలాగే రాజు ఇద్దరు పీటల మీద కూర్చుంటాము అని చెప్పి ఇక అనేసరికి అక్కడే ఉన్న అపర్ణ ఆశ్చర్యపోతుంది. ఇదేంటిది ఇలా మాట ఇచ్చేసింది, అసలు వీళ్ళిద్దరికీ పెళ్ళే జరగలేదు, పెళ్ళి జరగకుండా వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తావే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోగానే ఇక రేఖ అలాగే భ్రమరంబ ఐశ్వర్య అది అని చెప్పి మాట్లాడిపోతుంటే, ఆంటీ ఇదిగోండి, ఈరోజు నేను ఎప్పుడు కూడా ఏది చెప్పినా మీరు నమ్మరు కదా, ఆ ఇందు రాజుకి పెళ్ళి అవ్వలేదని నేను వరలక్ష్మి వ్రతం రోజు ప్రూవ్ చేస్తాను, కావాలంటే మీరు ఆ రోజు వెయిట్ చేయండి, వాళ్ళిద్దరికీ నిజంగా పెళ్ళి అయితే వ్రతం పీటల మీద కూర్చుంటారు, లేదు కాబట్టి వాళ్ళు పీటల మీద కూర్చోరు ఆంటీ, కావాలంటే మీరు ఆ రోజు వాళ్ళిద్దరిని గమనించండి అని చెప్పి అంటుంది. ఇక వెంటనే భ్రమరాంబ అయితే, ఏంటి వాళ్ళు సత్యనారాయణ వ్రతమే చేసుకున్న వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోరా, ఈ ఐషు అన్నీ ఇలాగే మాట్లాడిద్ది అని చెప్పి ఇక కొట్టు పాడేస్తారు. మీరు ఎంత కొట్టు పాడేసినా ఈ నిజాన్ని వరలక్ష్మి వ్రతం రోజే అందరి ముందు బయట పెడతాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఐశ్వర్య. ఇక మొత్తం మీద శశి అయితే ఇక రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇందు, నువ్వు నీ అక్కని బాగానే కాపాడుకుంటున్నావు, దాన్ని నా నుంచి దూరం చేయాలని దాన్ని చదువు మీదకి మళ్ళీలా చేస్తావా, అసలు ఆ ఐషుని నా వైపు దారికి తెచ్చుకోవాలంటే చిటికలో పని, చెప్తాను ఇప్పుడే ఐశ్వర్యకి కాల్ చేస్తాను అని చెప్పి ఐశ్వర్యకి కాల్ చేస్తాడు. ఐషు లిఫ్ట్ చేసి హాయ్ శశి అనగానే, హాయ్ ఏం చేస్తున్నావు, నువ్వు ఫ్రీగా ఉంటే ఈరోజు మనం బయటికి వెళ్దామా అని చెప్పి అడుగుతాడు. అవునా, బయటకంటే ఎక్కడికి అనగానే, అదే ఎక్కడికైనా సరదాగా డిన్నర్కి వెళ్దామా అని చెప్పి అనగానే, లేదు లేదు శశి, నేను చదువుకుందాం అనుకుంటున్నాను, నేను ఇప్పుడు ఖాళీగా లేను, నేను తర్వాత నీతో మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఒక్కసారిగా ఇక శశి అయితే లోపల కుమిలిపోతూ నా మీద ఈ ఇందు గెలిచేస్తుంది, ఈ ఐశ్వర్యని ఇక ఏదో రకంగా నా దారి తెప్పించుకొని దాన్ని అనుభవించాలనుకుంటే ఈ ఇందు నాకు అలాగే ఐశ్వర్యకి దూరం పెంచేలా ఉంది, చెప్తా ఈరోజు కాకపోతే వేరే రోజు లేదా, చెప్తా నీ సంగతి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక మొత్తం మీద ఐశ్వర్య అయితే చక్కగా రూమ్లో చదువుకుంటూ ఒకవైపు ఇందు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ, నువ్వు నా చదువు మీద ఇక ముడిపెట్టావు కదా, చూడు ఏ రకంగా చదివి నీ నోరు ముయిస్తానో చూడు అని చెప్పి చాలా పంతం మీద చదువుకుంటూ రూమ్లో నుంచి బయటికి రానే రాదు ఐశ్వర్య. ఇక రాజు అయితే మొత్తం మీద ఒకరోజు అమ్మమ్మ తాతయ్య వీళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ ఆపరేషన్ విషయంలో డాక్టర్తో మాట్లాడి ఇక వాళ్ళిద్దరిని ఆ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఇక ఏదో ఫైలు మర్చిపోయానని ఇక ఇందు చెప్పడంతో రాజు అయితే అపర్ణ సుభాష్ గదిలోకి అయితే వస్తాడు. ఆ ఫైలు కనిపించట్లేదని అన్ని విధాలా వెతుకుతాడు. ఇక అప్పుడు ఎక్కడా కూడా ఫైలు కనిపించదు. ఒక్కసారిగా ఒక ఆల్బమ్ అయితే కనిపిస్తుంది. అది ఎప్పటి ఆల్బమో తెలియదు కానీ ఇక రాజు అయితే ఏంటిది ఈ మూలనే పెట్టేసింది అని చెప్పి చూసేసరికి గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటాడు రాజు. ఇక దుగ్గిరాల వారసుడని తెలిసిపోతుంది రాజుకైతే. ఇక అందులో తన చిన్నప్పుడు ఫోటోలు అలాగే అపర్ణ తనని గోరు ముద్దలు తినిపిస్తూ ఇక మామయ్య అని చెప్పి రాజు కావ్య వీళ్ళందరూ కూడా కనిపిస్తారు. ఆ ఒక్క ఆల్బంతో రాజుకి
మొత్తానికి మొత్తం గతం మొత్తం కూడా చక్కగా రివర్స్లో కనబడుతుంది. తను 8 సంవత్సరాల వయసులో రాజు, కావ్య, ఇక సీతారామయ్య, ఇందిరాదేవి వీళ్ళందరూ కూడా కనబడుతూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళమ్మ ఇక అక్కడ ఉండటంతో చూసి చాలా బాధపడతాడు. అమ్మా అమ్మా అని చెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఇక నా కుటుంబం ఇదే అన్నమాట అని చెప్పి మనసులో చాలా బాధపడుతూ ఇక ఒక్కసారిగా కళ్ళ నిండా నీళ్లు తుడుచుకొని ఫైల్ కనిపించేసరికి ఆ ఆల్బమ్ యథాస్థానంలో పెట్టేసి ఇక ఫైల్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సుభాష్కి ఆపరేషన్ అయితే చేయిస్తాడు. ఇక అక్కడే ఉన్న అపర్ణాదేవిని ఇక అలాగే సుభాష్ని చూసి ఎప్పుడూ కూడా అమ్మమ్మ తాతయ్య అని పిలుస్తాడు, కానీ మనస్ఫూర్తిగా వాళ్ళని దగ్గరగా వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని అమ్మమ్మ తాతయ్య అని చెప్పి ఎమోషనల్ అయిపోతాడు. ఇక ఎందుకి అర్థం కాదు, ఏంటి ఈరోజు రాజు చాలా కొత్తగా నటిస్తున్నట్టున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇందు దగ్గరకు కూడా వస్తాడు. హలో ఇందు, ఏంటి ఈరోజు నీకు చాలా హ్యాపీగా ఉన్నట్టుంది అని చెప్పి అంటుంది. అవును, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అవును, నన్ను రాజు అని పిలుస్తున్నావేంటి, బావా అని పిలవ్వా అని చెప్పి అడుగుతాడు. ఏంటి బావా అని పిలిచేది, ఇప్పుడుంది హాస్పిటల్లో, అసలే టెన్షన్తో చచ్చిపోతున్నాను అని చెప్పి ఇందు అంటూ ఉంటే, చూడు మరదలు, నువ్వు ఎంత టెన్షన్లో ఉన్నా నీ బొంగమూతి నువ్వు నీ చిన్నప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉంది, కాకపోతే పెద్దదాని అయిపోయావు అని చెప్పి ఇందుని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే తన చిన్నప్పుడు 8 సంవత్సరాలప్పుడే రాజు, కావ్య ఇద్దరు కూడా తన మరదలకి రాజే భర్తని అనటం, వాళ్ళమ్మ రేణుక కూడా నువ్వు మరదల్ని పెళ్లి చేసుకోవాలి, నీ భార్య ఇందిరాదేవి అదే ఇందురా అని చెప్పి చెప్పడం, తను ఉయ్యాల్లో తన మరదల్ని వేసి ఉయ్యాల్లో పేరు పెట్టడం, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా నవ్వుకుంటూ ఉంటాడు. నీకు నేను భావనని తెలుసు, కానీ ఈ నిజాన్ని బయట పెట్టవు. నువ్వు నా మరదలవని నాకు తెలుసు, కానీ నేను ఊహించిన విధంగా బయట పెడతాను అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక మొత్తానికైతే సుభాష్కి ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే రేఖ అయితే ఇంట్లో చాలా కుమిలిపోతూ ఇటు ఐశ్వర్య చదువుకుంటూ తను దారిలో తను చూసుకుంటే ఈ ఐశ్వర్యని పాముగా వదిలే, ఇక నాకు ఈ ఆస్తి దక్కించుకోవాలనుకుంటే నా మాట ఎవరు వినేలా లేరు, అందుకే ఐశ్వర్యని ఈ చదువు చదవనివ్వను అని చెప్పి ఒక డ్రింక్ బాటిల్ తీసుకొచ్చి ఐశ్వర్య దగ్గరికి వచ్చి, ఐషు నా మనసు బాగాలేదు, నాకు కంపెనీ ఇవ్వు అని చెప్పి తన చదువుని చెడగొట్టి డ్రింక్ తాగేలా చేస్తుంది. ఐషు ఇక ఆ బాటిల్లో డ్రింక్ని తాగి ఇక మత్తులో తూగుతూ ఉంటే అదే టైంలో ఇక శశి అయితే ఫోన్ చేస్తాడు. ఎందుకంటే శశికి కాల్ చేసి రమ్మని చెప్తుంది ఇక రేఖనే కాబట్టి. ఇక దొరికిందే ఛాన్స్, తనని ఐశ్వర్యని కారులో తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. ఇక బయటకు వెళ్ళిన తర్వాత ఈ మేడం, రేఖ మేడం తన చదువుని చెడగొట్టమన్నారు అంతే తప్ప తనని పాడు చేయమనలేదు, కానీ నేను చేసేది ఆ రెండోదే. వీళ్ళ కుటుంబంతో నాకేంటి, నాకు కావాల్సింది నేను దక్కించుకొని తీరుతాను అని చెప్పి ఐశ్వర్యని తీసుకొని ఇక దూరంగా వెళ్ళిపోతాడు. మొత్తం మీద అదంతా కూడా స్వాతి గమనించి స్వాతి ఎమ్మటే రాజుకి ఇందుకి ఫోన్ చేసి చెప్తుంది. రాజు, ఇందు ఇద్దరూ కూడా ఇక ఉన్న పలంగా ఐశ్వర్యని వెతుక్కుంటూ బయటకు వెళ్తారు. కారులో కొండ లోయల్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక గెస్ట్ హౌస్లో ఇక ఐశ్వర్యని తీసుకొని వెళ్తాడు. అప్పటికే ఐశ్వర్యకి కాస్త మందు కాస్త దిగిపోతూ కాస్త నార్మల్ పొజిషన్కి వస్తూ ఉంటే ఇక శశిని చూసి, ఏంటి శశి ఎక్కడున్నాను, నువ్వేంటి ఇక్కడ, అసలు ఇక్కడ ఎవరు వచ్చారు, అసలు నువ్వు ఇక్కడ నన్ను తీసుకొని వచ్చావా, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు తెచ్చావు అని చెప్పి భయంగా అడుగుతూ ఉంటే, ఏంటి ఫోర్స్ కొడుతున్నావు, నీ మీద నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను, ఈరోజు మన ఇద్దరం ఇక్కడే గడపపోతున్నాం, దానికి మీ రేఖ ఆంటీ కూడా నాకు సహకారం ఇచ్చారు, కాబట్టి నోరు మూసుకొని నేను చెప్పినట్టు చేయని చెప్పి బలాత్కారం చేయబోతూ ఉంటే ఇక అప్పుడు రాజు, ఇందు వెళ్ళి ఐశ్వర్యని కాపాడి శశిని చితకబాది పోలీసులకైతే అప్పచెప్తాడు రాజు. ఇక ఒక్కసారిగా ఐశ్వర్యకి బుద్ధి వస్తుంది. తను చేసింది ఎంత పెద్ద పాపమో అర్థమవుతుంది. తనని ఎంతగానో ప్రేమించిన ఇందుని ద్వేషించి ఇక తనని ఒక మనిషిలాగే పెంచని రేఖ ఆంటీ మీద ప్రాణం పెట్టుకున్నాను.
నేను చాలా తప్పు చేశాను ఇందు, నన్ను క్షమించు. నువ్వు నా మంచి కోసం చదువుకోమంటే నేనేమో నీ గురించి తప్పుగా అనుకున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక మొత్తం మీద ఐశ్వర్యని సేఫ్గా ఇంటికి తీసుకొని వస్తారు. ఇక ఈ లోపల వరలక్ష్మి వ్రతం రానే వస్తుంది. ఇక వరలక్ష్మి వ్రతం వచ్చిన రోజు ఇంట్లో అందరి ముందు ఇందుకి రాజుకి పెళ్లి జరగలేదని ఇక ప్రూవ్ చేయాలనుకున్న ఐశ్వర్యకి అర్థమవుతుంది. ఇందుకి రాజుకి పెళ్లి జరిగింది, వాళ్ళిద్దరు వ్రతం చేస్తే వాళ్ళందరి ముందు తెలిసిపోతారు. కాబట్టి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయినా అవ్వకపోయినా వాళ్ళ గురించి నేను అందరి ముందు ప్రూవ్ చేయకూడదు అని చెప్పి కామ్గా ఉంటుంది. కానీ రేఖ మాత్రం ఊరుకోదు. హలో రాజు, ఇందు, మీకోసం ఇదిగో ఈ పీటలు, మీరు ఇక్కడ కూర్చోండి. మీరు ఫస్ట్ వ్రతం కాబట్టి మీరు ముందు వరుసలో కూర్చుంటే బాగుంటుంది అని చెప్పి అనగానే ఇందు గుండెల్లో రాయి పరిగెడుతూ ఉంటుంది, రైళ్ళు పరిగెడుతూ ఉంటాయి. ఇక రాజు స్మైల్ చేసుకుంటూ, పిన్ని నిజంగానే మా గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు, అందుకని చెప్పి నేను ఇందు చక్కగా పీటల మీద కూర్చొని వ్రతం చేస్తాం అని చెప్పి అనగానే ఇందుకి ఏమీ అర్థం కాదు. వెళ్ళి బట్టలు మార్చుకొని రండి అని చెప్పి ఇక పంతులు గారు చెప్పడంతో ఇందు బాధపడుకుంటూ లోపలికి వస్తుంది. ఇక ఇందుని గబగబా ఇక లోపలికి తీసుకొచ్చి, హలో మరదలు గారు, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అటు వ్రతం కాబోతుంది, పదండి అనగానే, ఏంటి ఏమనుకుంటున్నావు? ఇప్పుడు వ్రతం అయితే మన ఇద్దరం నిజమైన భార్య భర్తలమా? చెప్పు రాజు. కాదు కదా అనగానే, నిజమైన భార్య భర్తలమే ఇందు. నీకు చిన్నప్పుడు నాతో పాటు ఎప్పుడో పెళ్ళైపోయింది, అంటే మన పెద్దవాళ్ళు నువ్వే నా భార్యవని చెప్పారు. నిజంగానికి నువ్వు నాకు ఏ విషయమో చెప్పలేదు, నాకు నేనే తెలుసుకున్నాను. ఈ దుగ్గిరాల వారసుడిని నేను. మా అమ్మ రేవతి, మా అమ్మమ్మ అపర్ణాదేవి. ఇంకా నిజాన్ని చెప్పాలంటే నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయం తెలియకముందు నేను ఎవరిని ప్రేమించలేదు, కానీ ఎప్పుడైతే నా మనసులో ఆ ఆల్బమ్ బయటపడిందో అక్కడి నుంచి నాకు మొత్తం కూడా జ్ఞాపకం వచ్చింది. ఈ దుగ్గిరాల ఇంట్లో నువ్వు చిన్న పాపగా ఉన్నప్పుడే నేను నీకు భర్తనైపోయాను. అలాంటప్పుడు మనిద్దరం వెళ్ళి పీటల మీద కూర్చొని వ్రతం చేసే తప్పే ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేనంటే నీకు నిజంగా ఇష్టమైతే ఇదిగో ఈ తాలిబొట్టుని మెళ్ళో నేను కడతాను అని చెప్పి రాజు అనడంతో ఒక్కసారిగా ఇందు బావా అనగానే, అవునిందు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ఎవరి ముందు కూడా తలదించను, కానీ నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా నాకు ఎక్కడో తాగుతుంది అనగానే ఇక వెంటనే కూడా ఇందు అయితే, బావా నీకు నిజం తెలిసిపోయింది, అలాగే ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయినాయి, అనుకున్నట్టుగా సుబ్బుకి ఆపరేషన్ అయిపోయింది, ఐశ్వర్య ఇక మంచిగా చదువుకుంటానని మాట ఇచ్చింది. ఇటు చూస్తే ఇక నీకు కూడా మొత్తం గతం గుర్తుకొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇద్దరికి పెళ్ళి కాలేదని చెప్పచ్చు పద అని చెప్పి ఇద్దరూ కూడా వెళ్తారు. ఇక ఇద్దరూ వెళ్ళి ఇక అప్పుడు అందరూ కూడా కూర్చొని వీళ్ళు వ్రతం చేస్తారా చేయరా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఇక పంతులు గారు, మేమిద్దరము కూడా ఈ పీటల మీద కూర్చొని ముందు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఆ తర్వాతే వ్రతం అనగానే రేఖ వెంటనే, ఏయ్ పెళ్ళేంటి, పెళ్ళి అయిపోయిన వాళ్ళే కదా మీరు అనగానే, పెళ్ళి కాలేదంటే మీరు మదన్కి ఇచ్చి నాకు బలవంతంగా పెళ్లి చేస్తారని రాజుతో దొంగ మొగుళ్ళలాగా నటించమని చెప్పాను. పాపం ఐశ్వర్య అక్క చెప్పింది నిజమే, కానీ అప్పుడు అది చెప్పవలసి వచ్చింది. కానీ ఇప్పుడు అందరి సమక్షంలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము, ఇప్పుడు మీకేమైనా అభ్యంతరం అనగానే, ఏంటే నాకు దగ్గరే నటిస్తావా, నీకు పెళ్ళి కాలేదన్నమాట, అయితే నిన్నెలా వదిలేస్తాను, ఇప్పుడు చూడు నిన్ను నేను ఏం చేస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా రివాల్వర్ తీస్తుంది. ఆ ఛాన్స్ లేదులే పిన్ని, నువ్వు రివాల్వర్ చూపించినంత మాత్రాన ఇక్కడ ఎవరు దడవరు, అసలు నువ్వు నీ క్యారెక్టర్ మంచిదా, నువ్వు రివాల్వర్ గురిపెడుతున్నావు, ఎంతకాలం వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో లేరో అని నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయావు, ఇప్పుడు ఈ ఇంటి వారసుడుగా ఇందుకి భర్తగా ఈ ఇంట్లోనే ఎక్కడే ఉంటాను, నువ్వు రివాల్వర్తో కాలుస్తావో లేదంటే ఇల్లు వదిలి బయటకు పోతావో నీ ఇష్టం అని చెప్పి పీటల మీద కూర్చొని ఫస్ట్ ఇందు మెడలో తాళిని కట్టి ఆ తర్వాత ఇద్దరు కూడా
వరలక్ష్మి వ్రతాన్ని భార్యాభర్తలుగా కూర్చొని చేస్తారు. ఇక రేఖ అయితే షాకులో అలాగే ఉండిపోతుంది. ఇటు రివాల్వర్లో ఒక్క బుల్లెట్ కూడా పనిచేయదు. ఇక భూషణ్, భ్రమరాంబ, రేఖ అందరూ కూడా ఇందు రాజు చేసిన పనికి షాక్లో ఉండిపోతారు. ఇక రాబోయే ఎపిసోడ్స్లో అయితే రాజు ఇందు కలిసి రేఖకి దెమ్మ తిరిగే షాక్ అయితే ఇవ్వబోతున్నారు. మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.